వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. సో ఇవాళ మనతో పాటు నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో సినీ ఇండస్ట్రీకి సంబంధించి కార్మికుల నిరసన జరుగుతుంది, అంతేకాకుండా 3-4 రోజుల డిస్కషన్ జరుగుతుంది, సమ్మె చేస్తున్నారు. అంతేకాకుండా ప్రొడ్యూసర్లు కూడా చాలామంది ఈ గిల్డ్ ఛాంబర్ వీళ్ళంతా కూడా డిస్కషన్ జరుగుతుంది. అసలు ఒక కొలిక్కి వచ్చారా ఏంటి? నిరసనకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నారు? మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు ఒకటండి, నేనేమంటున్నానంటే బంద్ చేయడం అనేది ఎంత దాకా తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. బంద్ అనేది సామరస్యం కాదు. కార్మికుడు నష్టపోతాడు, నిర్మాత నష్టపోతాడు. అసలు 3 నెలల నుంచి వీళ్ళేం చర్చలు జరుగుతున్నాయి, వీళ్ళేం మాట్లాడుతున్నారు, ఇది విప్లవం అవుతుంది అన్నప్పుడు మీరు పెద్ద అయిన చిరంజీవి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? మీరు పెద్ద అయిన చిరంజీవి గారితో ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే కార్మికుల కోసం మనం దాసనారాయణ గారు ఉండేవారు. తర్వాత మనం చిరంజీవి గారు అనుకున్నాం, అందరూ అనుకున్నాం, నో డౌట్. దాంట్లో నేనే కాదు, ఎవరైనా సరే చిరంజీవి గారు లాంటి పెద్ద మనిషి ఉంటే మాట వింటారు, మాట్లాడతానంటే అనుకున్నాం. మాట్లాడుతున్నప్పుడు ఆయన కోసం మీరు ఎందుకు వెళ్ళలేదు అనేది ఒక ప్రశ్న. రెండోది, బయట వాళ్ళతో పని చేయించుకుంటాము అనేది ఫస్ట్ తప్పు. మనం ఎప్పటి నుంచో మన ఇండస్ట్రీ నమ్మకమని 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్తో మనం చెప్తే వింటున్నారు. మనం చెప్తే వినే మనుషులు మనం వదులుకొని ఇంకొకరిని తీసుకొద్దాం అనే స్కిల్ రావాలి. మీరు తెప్పించుకోండి, కొత్త వాళ్ళు తెప్పించి వాళ్ళని మరి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళలాగే నడిపించండి. అప్పుడు కూడా కొత్త వాళ్ళే కదా, 89లో అలాగ ఉంటే కొత్త వాళ్ళు ఇక్కడ కూడా. ఇప్పుడు మీరు వాళ్ళని వచ్చి వద్దనండం, 30% పెంచమంటే వాళ్ళ తప్పు అయితే 30%కి అగ్రిమెంట్ చేయడం మీ తప్పు. ఇవన్నీ కూడా 2 నాయకుల దగ్గర తేడా ఉంది. కార్మిక నాయకులు తేడా ఉన్నారు, అక్కడ ఉన్న ఎవరైతే పెద్దలు ఛాంబర్ పెద్దలు వాళ్ళు తేడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిపి 3 నెలలు టైం పాస్ చేశారు, బంధు దాకా వచ్చింది. కార్మికుడికి మీరు ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటున్నారు? నేను పెద్ద నిర్మాతలను అందరినీ సూటుగా ప్రశ్నిస్తున్నాను. మీకు లైట్ మోసేవాడికి మీరు 100 రూపాయలు పెంచితే తప్పేంటి? మీకు డ్రైవ్ చేసి ఉదయం 4 గంటల నుంచి మిమ్మల్ని క్షేమంగా రాత్రి 10 గంటల దాకా తీసుకొచ్చి డ్రైవర్ని మీరు ఆయనకు 100 రూపాయలు పెంచడంలో మీరు ఎందుకు తప్పు అనుకుంటున్నారు? అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా, 1200 రూపాయలు డ్రైవర్కి ఇస్తున్నప్పుడు మనం 4 గంటల తెల్లవారు 4 గంటలు లెగిసి రాత్రి 10 గంటల దాకా మనకి ఇంటికి వెళ్తే చేరుతున్నప్పుడు మనం ఎంత ఇస్తున్నామో ఏమి ఇస్తున్నామో మనం చెప్పిన దాంట్లో కూడా రూల్స్ తగ్గించి ఇస్తున్నామని ప్రతి నిర్మాతకి తెలుసు, ప్రతి మేనేజర్కి తెలుసు. ఇవన్నీ పోతే వాళ్ళకి ఏం మిగులుతుంది? ఇది డైలీ లేబర్కి మనం ఇవ్వద్దు అనుకోవడం తప్పు. పెంచాలి, తప్పక పెంచాలి. మీ స్కిల్స్ ఉన్నాయి, ఎవరికి కెమెరా అసిస్టెంట్, పుల్లర్ అసిస్టెంట్స్ వేరే ఉన్నాయి. అది 15,000 డైలీ, సెట్ అసిస్టెంట్లు, ఆర్ట్ అసిస్టెంట్లు, అలాంటి వాళ్ళకి ఏమన్నా తగ్గించుకోండి వాళ్ళకి. ఎందుకంటే మీకు 10,000, 20,000, 30,000 పెరుగుతున్నాయి కదా. అలా మీరు సైడ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళ వెనకాల 2-3 వస్తున్నారు కదా. మేకప్ ఆర్టిస్ట్కి 10,000, మేకప్ అసిస్టెంట్కి 25,000, కారు డీజిల్కి 15,000, 5 స్టార్ హోటల్కి 1,00,000. ఇవన్నీ మీరు తగ్గించుకుంటే, వేస్టేజ్ తగ్గించుకుంటే, టైం కలిసి వస్తే అన్నీ మన సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలి తప్ప మరి ఆ కార్మికుడి మీద మీ కోపం ఏంటి? 1. రెండోది, నేను మొత్తం పెద్ద నిర్మాత సుప్రియ గారితో సైతం, నేను దిల్ రాజు గారితో సైతం, నేను మైత్రి రవి గారితో సైతం, సితార వంశీ గారిని సూటుగా అడుగుతున్నా. మిమ్మల్ని గెలిపించింది, మిమ్మల్ని కూర్చోబెట్టింది, మిమ్మల్ని రండి సినిమా తీసిన నిర్మాతలు రండి, మీకు బాధలు కష్టాలు మీకు తెలుసు, ఆ కష్టం మీకు ఉండాలనే మీరు అందరూ రావాలనే, ఛాంబర్లో కూర్చోవాలనే, కౌన్సిల్లో కూర్చొని మీరు మాట్లాడుతూ ప్రతిదీ కష్టం మీ సినిమా తీస్తున్నారు కాబట్టి, ఆ సినిమా కష్టం మీకు తెలుసు కాబట్టి, కార్మికుడు పనిచేస్తున్నాడు కాబట్టి, కార్మికుడికి ఆ కష్టం తెలుసు కాబట్టి మీరు మాట్లాడమని మీకు చెప్తే 2 సంవత్సరాల్లో ఒక్క రోజైనా మీరు ఈసీ మీటింగ్కి వచ్చారా? అసలు ఛాంబర్ను చూసారా? మీరు మామూలుగా మీరు కౌన్సిల్ను చూసారా? ఎంతసేపు నాగిల్టు. మేము 5గురం కూర్చున్నామా, హోటల్లో కూర్చున్నామా, గ్రీన్ పార్క్లో కూర్చున్నామా, కాఫీ డేలో కూర్చున్నామా, మేము ఇది డిస్కస్ చేసేసుకున్నాం. అంటే మీరు 5గురు ఇండస్ట్రీ అనుకోవడం మీ తప్పు, మీ 10 మంది ఇండస్ట్రీ అనుకోవడం మీ తప్పు. సినిమాలు ఈరోజు మీరు తీయొచ్చు, మొన్న కొంతమంది తీశారు, అంతకుముందు కొంతమంది తీశారు, ఇప్పుడు మీరు తీస్తున్నారు, ఈ తర్వాత మీ తరం వస్తుంది. అది మీరు ఆలోచించుకోవాలి. అంతే తప్ప మీరు ఇంతమంది సినిమా తీస్తున్న వాళ్ళందరూ కూడా మేమే శాశ్వతం ఇండస్ట్రీకి అనుకోకండి. చాలామందిని చూసాం,
శాశ్వతం అనుకోని మీకు తెలుసు కాబట్టే మిమ్మల్ని కూర్చోమన్నాం, మీకు తెలుసు కాబట్టే మీకు అబ్జెప్తానన్నాం, మీకు తెలుసు కాబట్టే మీరు నిలబడమన్నాం. మీరు ఈ కష్టం వచ్చినప్పుడు రావడం కాదు. అరవింద్ గారిని కూడా, సురేష్ బాబు గారిని కూడా మీరందరూ పెద్దలుగా మేము ఎప్పుడు గౌరవించామే, మీ పెద్దలుగా మిమ్మల్ని ఆరాధించామే, మిమ్మల్ని ఏ రోజు కూడా మిమ్మల్ని తప్పుగా మేము అనుకోలేదే. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక పెద్ద దిక్కు ఉండాలి. ఆ పెద్దలందరూ కూర్చొని ఎక్కడికి వెళ్తారు? చిరంజీవి దగ్గరికి వెళ్ళాలి. మీకు ఇదే తప్పు జరిగినప్పుడు మీరు 3 నెలల క్రితం సార్ ఎక్కడ తప్పు జరుగుతుంది, ఇదిగో ఇది న్యాయం చేయండి, కార్మికుడికి చేయండి, మాకు చేయండి, మా బాధలు ఇవి ఉన్నాయి, మా కష్టాలు ఇవి ఉన్నాయి, మా కష్టాలు బాధలు మీరు చూపించండి అంటే ఆయన 100% మాట్లాడతాడు. మాట్లాడి నిజం డైలీ లేబర్కి మనం పెంచవలసిందే, దాంట్లో నో డౌట్. ప్రధానంగా ఎక్కడ వేస్టేజ్ జరుగుతుందని అంటున్నారు కదా సార్, అంటే ఎక్కడ ఎక్కువ వెళ్ళిపోతుంది అమౌంట్ అన్నట్టు మాట్లాడుతున్నారు కొంతమంది ప్రొడ్యూసర్స్. ఏమండి వేస్టేజ్ వెళ్తుంది హీరోయిన్ల దగ్గర, హీరోల దగ్గర, సైడ్ ఆర్టిస్టుల దగ్గర, చార్టర్డ్ ఫ్లైట్ల దగ్గర, మన ఫుడ్ 5 స్టార్ హోటల్ ఫుడ్ దగ్గర, మన కార్వేన్ల దగ్గర, మన బెంచ్ కార్డు దగ్గర. ఇది ఇవన్నీ వేస్టేజ్ ఒక్కసారి వేయండి. ఇప్పుడు ఇవన్నీ వేస్టేజ్ వేయండి. నేను ఒక మాట చెప్తా, ఏమండి హీరో గారికి కారు పెట్టడం తప్పలేదు, హీరో గారి మేనేజర్కి ఒక కారు పెట్టాలా, హీరో గారి అసిస్టెంట్కి ఒక కారు పెట్టాలా, ఆయన అసిస్టెంట్కి ఒక కారు పెట్టాలా, మేకప్ మ్యాన్కి ఒక కారు పెట్టాలా, కాస్ట్యూమర్కి ఒక కారు పెట్టాలా, కాస్ట్యూమ్ డిజైనర్కి ఒక కారు పెట్టాలా, హెయిర్ డ్రెస్ చేసే వాళ్ళకి ఒక కారు పెట్టాలా, అవి కూడా కిష్టా ఉండాలా, లేదా బెంజ్ ఉండాలా. మరి హీరోయిన్కి కూడా చార్టర్డ్ ఫ్లైట్ అవసరమా? హీరోయిన్ అసిస్టెంట్లకు చార్టర్డ్ ఫ్లైట్ అవసరమా? హీరోయిన్లు మొత్తం టోటల్గా వాళ్ళకి ఎంతెంత రెమ్యునేషన్లు వెళ్తాయి అవి తగ్గించండి, అవన్నీ తగ్గించుకోండి. ఒకప్పుడు మనం 2011లో మీ అందరికి గుర్తు చేస్తున్నా బిజినెస్ క్లాస్ ఇవ్వమని చెప్పాం, దాన్ని ఫైట్ చేసి అక్కడ ఫెయిల్ అయ్యి ఈరోజు చార్టర్డ్ ఫ్లైట్ దాకా వెళ్ళింది మీరు కాదా అని అడుగుతున్నా. రూపాయి 1200 జీతగాడు డ్రైవర్ రాత్రంతా మనల్ని మోసుకుంటూ వస్తున్న డ్రైవర్కి 100 పెంచడానికి మీరు ఆలోచిస్తున్నారు, ఇక్కడ లక్షలు పోగొడుతున్నారు. హీరోకి రెమ్యునేషన్ ఇవ్వకూడదని చెప్పట్లే, హీరోని చూసి ఏ సినిమా వస్తున్నారు, హీరోకి ఇవ్వండి, హీరోకి మనం విలువ ఇవ్వండి, వాల్యూ ఇవ్వండి, హీరోయిన్కి వాల్యూ ఇవ్వండి. ఈ ఎక్సెట్రాలన్నీ తీసేయండి. సైడ్ ఆర్టిస్ట్ ఉన్నాడు మీ దగ్గర 3 గంటలు, రోజుకి 5, నా అసిస్టెంట్ 45, నా జూనియర్కి 33, నా కారుకు 10,000, ఏంటి నా కారుకు 10,000 మొత్తం అన్నీ మొత్తం టోటల్గా. ఇక నాకు 5 స్టార్ నుంచి రావాలి, చట్నీస్ నుంచి రావాలి భోజనం. నేనేమంటానంటే ప్రొడక్షన్ అంటూ ఉంది కదా, ప్రొడక్షన్ అందరికీ అమ్ముతుంది కదా, పెడుతున్నారు కదా, ఆ పెడుతున్న ప్రొడక్షన్ ఫుడ్ పెట్టుకోకుండా మీకు అందరికీ రోజుకి ఒక్కొక్కరికి ఒక్కొక్క హోటల్. పోనా హీరోయిన్ ఏమైనా తింటుందా? ఆ హీరోయిన్ ఒక జ్యూస్ తాగితే 10 జ్యూసులు వేస్ట్ అవుతాయి, వీళ్ళు తాగేస్తారు. అంటే నిర్మాత నాశనం అయిపోతున్నాడు, సర్వనాశనం చేసేస్తున్నారు వీళ్ళు. ఆ డబ్బును తీసుకొచ్చి మాకు బడ్జెట్ పెరిగిపోయిందని తీసుకొచ్చి అది టికెట్ రేట్ల మీద పెడుతున్నారు. ఆ టికెట్ రేట్ల మీద తీసుకొని ప్రజల మీదకి వేస్తున్నారు భారం. ఇది ప్రజల మీదకి భారం వేస్తూ కార్మికుడి కోసం మనం బాధపడుతుంటే మీకు ఎంత దాకా కరెక్ట్ అని అడుగుతారు. ఇవన్నీ కూడా నేనేమంటానంటే కార్మికుడు బంద్ చేయడం తప్పు. మీరు బంద్ చేయకుండా సామరస్యంగా మీరు చిరంజీవి దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి. ఇక్కడ చిన్న సినిమా నిర్మాతను ఇబ్బంది పెట్టారు, ఇక్కడ కార్మికులను ఇబ్బంది పెట్టారు. షూటింగులు సగం జరుగుతున్నాయి, సగం షూటింగ్లు ఆగిపోయి ఉన్నాయి. అంటే 12 షూటింగులు జరగడం డబ్బు ఉన్నవాడికి డబ్బు వస్తుంది. కార్మికుడు ఏ పూటకు ఆ పూట బతుకుతేనే కానీ షూటింగ్కి వెళ్తేనే కానీ బతకలేని పరిస్థితుల్లో కార్మికుడు మాత్రం ఆ కృష్ణానగర్ వెంకటగిరిలో ఫెడరేషన్ దగ్గర కూర్చున్నాడు, బంద్ మాకు రేట్లు పెరగాలని. అయితే కొంతమంది ప్రొడ్యూసర్స్ చెప్పే మాట ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇచ్చినంత శాలరీలు ఇస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. తెలియని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. లైట్ మొయ్యగలడా అని అడుగుతున్నా. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లైట్ 8 అవర్స్ చేద్దాం, 8 అవర్స్ చేద్దాంకి ఎంత ఉంది? తెల్లవారు 4 గంటలు లెగ్గలుగుతాడా డ్రైవరు? మీరు చెప్పండి, 4 గంటలు లెగిసి 6 గంటలకు మనం షూటింగ్కి రావాలంటే ఎలా తీసుకురావాలి, ఎలా పరిగెట్టుకు రావాలి, ఎక్కడెక్కడి నుంచి పరిగెట్టాలి? ఇది ఒక స్కిల్ అండి. ఈ ఇండస్ట్రీ అనేది 24 క్రాఫ్ట్స్కి వాళ్ళకి అలవాటైన పని. మనం అలవాటు లేని పనిలో మనం సాఫ్ట్వేర్ సాఫ్ట్గా ఉంటాడు, సాఫ్ట్వేర్ కూర్చుంటాడు, సాఫ్ట్వేర్కి 350 రూపాయలు కాఫీ ఇస్తాం. మనమేమి ఇస్తాం ఈయనకి? మరి ఇవన్నీ సార్ ఏ దాంట్లో వాళ్ళ కష్టం వాళ్ళది. ఇప్పుడు మీ దాంట్లో మీ కష్టం, వాళ్ళ దాంట్లో వాళ్ళ కష్టం. లైట్ మోసుకొని కొండలు ఎక్కుకొని ఆ కొండ మీద కూర్చొని ఆ లైట్ని మోసి లైట్ ఎలా కావాలంటే అలా పెడుతున్న ఆ లైట్ మ్యాన్ ఆ స్టిల్ ఎవరికి వస్తుందండి?
ఒక భోజనం ప్రొడక్షన్ బాయ్ అందరు కలిపి చిన్న మాట రాకుండా ఇబ్బంది రాకుండా కూర్చోబెట్టి మీకు తిండి పెట్టి మీ గిన్నె తీసి మీ అన్నీ చేసి మొత్తం టోటల్గా మీకు సేవ చేస్తున్నాడే. మరి ఆయన స్టిల్ ఎక్కడికి వస్తుందండి? జూనియర్ ఆర్టిస్ట్ వెనకాల నించొని నవ్వకంటే నవ్వొద్దు, నిలబడి బొమ్మలాగా ఉండమంటే బొమ్మలాగా ఉండి ఎలా కావాలంటే అలాగ యాక్ట్ చేసిన జూనియర్ ఆర్టిస్ట్ మా దగ్గర మీకు సాఫ్ట్వేర్లో దొరుకుతారండి. మరి వాళ్ళందరినీ మనం పెట్టుకొని షూటింగ్ చేస్తే అది కదా చిరంజీవి గారు, అది కదా బాలేబాబు అన్నాడు అనుకోండి, సీన్ కట్. ఇది నేను అనుభవించిన చెప్తున్నా. ఇది 35 సంవత్సరాల్లో మన జూనియర్ ఆర్టిస్టులు చేసింది, బయట వారు పెట్టింది, ఇలాంటి ఎన్నో షూటింగ్ స్టార్ట్స్ మొత్తం టోటల్ నష్టం అయిపోయింది, ఇవన్నీ ఉన్నాయి. దాన్ని వాళ్ళ కష్టాన్ని గుర్తిద్దాం. అలాగని మీకు ఏమంటున్నానంటే రేట్ ఇష్టం, వాళ్ళు 30% అడగడం తప్పే, మనం ఏదో పెంచాలా, కానీ సామరస్యంగా కూర్చోవాలి. 15% ఎంత పెంచి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి డైలీ లేబర్కి అయితే పెంచాల్సిందేనండి. వాళ్ళకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అలాగే మీ చిన్న సినిమా నిర్మాతల్ని వాళ్ళు కూడా యూనియన్ నాయకులు ఏం చేస్తున్నారు, చిన్న సినిమాలు ఏదో షూటింగ్లు చేసుకున్నారు వాళ్ళని ఆపుతున్నారు. వెళ్ళి మీకు ధైర్యం ఉందా, మీకు దమ్ము ఉందా, 12 సినిమాలు ఆపండి వెళ్ళి. ఎందుకు ఆపలేకపోతున్నారు? కడుపు వాళ్ళు అది కాదు, ఆ కార్మికుడు అవ్వచ్చు, ఆ టెక్నీషియన్ అవ్వచ్చు, వాళ్ళ కడుపు నిండుతుంది, ఇల్లులు పెరుగుతూనే ఉంటాయి, వాళ్ళ మాత్రం బాధ లేదు, వాళ్ళ షూటింగ్లు ఆపరు. ఏ పూటకు ఆ పూట బతికే కార్మికుడు మాత్రం మీ కృష్ణానగర్ ఫెడరేషన్ దగ్గర ఉండిపోవాలి. వాళ్ళకి మరి తిండి పెట్టేది ఎవరు, వాళ్ళ పిల్లల స్కూల్కి డబ్బులు ఇచ్చేది ఎవరు, ఈ షూటింగ్ నష్టాన్ని భర్తీ చేసేది ఎవరు? డైలీ కార్మికుడి కోసం చూడండి. అంతే తప్ప మనం ఇప్పుడు ఆ పెద్ద కంపెనీలు ఉంటున్నాయి, పెద్ద కంపెనీలో ఆ రోజుకి డబ్బులు వస్తారు, 15,000 రోజుకి వస్తాయి, ఆ నెలంతా పని ఉంటుంది. నెలకి 10 రోజులు పని ఉన్నవాడి కోసం ఈరోజు బంద్ చేసి ఆపేసరే, ఆయనకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? మీరు మామూలుగా పూర్తిగా ఆపండి షూటింగ్లు, పూర్తిగా మీరు లేకపోతే ఏదైనా చేయండి. ఎందుకంటే మా చిన్న సినిమాలు దెబ్బతింటున్నాయి అక్కడ. అలాగే ఇక్కడ కార్మికుడు దెబ్బతింటున్నాడు. అంటే డబ్బు ఉండేవాడిదే రాజ్యం, నోరు ఉండేవాడిదే రాజ్యం. మీ యూనియన్లు కూడా ఏం చేస్తున్నాయి, వాళ్ళకి మీరు సపోర్ట్ 12 సినిమాలకు 10 సినిమాలకు సపోర్ట్ చేయడం తప్పు. ఏమయ్యా, ఆ 12 మందికి 88 మంది ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళ ఆకలితో అలమటించిపోతున్నారు, వాళ్ళ కుటుంబంలో ఆకలితో ఉంటే నువ్వు అన్నం తింటావా? ఆపు నువ్వు షూటింగ్, తాడోపేడ తేల్చిందా? కానీ ఒకటైనా తేల్చాలా? లేదా అందరూ షూటింగ్లు చేసుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళది. కార్మికులు సామరస్యంగా కూర్చొని, మేము కూర్చొని ఛాంబర్తో కూర్చొని మేము మాట్లాడి, చిరంజీవి గారితో కూర్చొని, పెద్దలతో కూర్చొని మాట్లాడి మేము సెటిల్ చేసుకుంటూ వస్తాం. దయచేసి మీరు అందరూ షూటింగ్లకి వెళ్ళండి అని చెప్పాలి. మీరు సగం మంది చేయండి, సగం మంది మానేయండి, సగం మంది వెళ్ళి షూటింగ్లు ఆపండి, కొట్టండి అంటే ఎంత దాకా కరెక్ట్? ఇది ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. ఆ కార్మికుల నాయకులు ఆలోచించుకోవాలి, కార్మికులు ఆలోచించుకోవాలి. ఎక్కడ మోసపోతున్నాం మనం, ఎక్కడ సగం షూటింగ్లు జరగడం ఏంటి, సగం షూటింగ్లు ఆగడం ఏంటి, ఇది ఈ కుళ్ళేంటి, కుతంత్రం ఏంటి, కుట్ర ఏంటి అని ఆలోచించాలి. మన నిర్మాతలు కూడా ఆలోచించాలి. పెద్ద సినిమాలు షూటింగ్లు చేసుకోవడం ఏంటి, చిన్నవాళ్ళు మనం బలిపసులు చేయడం ఏంటి అని ఆలోచించాలి. ఇది చిరంజీవి గారు చదువు తీసుకొని ఇది సామరస్యంగా కూర్చొని సెటిల్ చేస్తారేమో అని అనుకుంటున్నా. 100% చెయ్యాలా. డైలీ లేబర్కి అయితే న్యాయం జరగాల, 100% కార్మికుడికి న్యాయం జరగాల. సినిమా షూటింగ్ ఆపడం అనేది కరెక్ట్ కాదు. చిన్న సినిమా మనుగడ కూడా బతకాల. చిన్న సినిమా నుంచే కొంచెం కార్మికుడు బతుకుతాడు. పెద్ద సినిమాలు ఏముందంటే వాళ్ళకి రెగ్యులర్గా పీపుల్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళే వస్తారు. కానీ డైలీ చిన్న సినిమాలు రోజుకో సినిమా మారుతుంటే ఈ కార్మికుడు రోజుగా పనికి వస్తే డబ్బు వస్తుంది. అందుకే చిన్న సినిమా బతకాల, కార్మికుడు బతకాల. అది తప్ప పెద్ద సినిమాలు ఏముంది, ఒకటే ఉతుకుడు. ఒక వ్యక్తి ఉన్నాడంటే కెమెరామెన్, ఆయనే కెమెరామెన్, ఒక ప్రొడక్షన్ బాయ్ ఉంటే ఆయన ప్రొడక్షను. వాళ్ళు ఆల్రెడీ మొత్తం టోటల్గా ఆల్రెడీ కోట్లు సంపాదించారు. ఏ హీరోని పెట్టుకొని ఎవరిని పెట్టుకొని వెళ్తారు దారిలోకి. పాపం ఏమీ లేనో డైలీ లేబరేక, ఆ జూనియర్ ఆర్టిస్టే కా, ఆ లైట్ మ్యాన్ లేక, ఆ జూనియర్ మొత్తం టోటల్గా ఆ మేకప్ మ్యాన్లే కదా, అసిస్టెంట్ మేకప్ మ్యాన్లే కదా, ఆ డ్యాన్సర్లే కదా, అందరి పరిస్థితులు. అందుకని దయచేసి చిరంజీవి గారు దీంట్లో మీరు వెళ్ళండి, చిరంజీవి గారి దగ్గర రంగంలో దిగి చిరంజీవి గారు సెటిల్ చేయగలుగుతారు తప్ప వేరే వాళ్ళ వల్ల ఇవి కాదు. ఇక్కడ ఇటు అటు 2 రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది నాయకుల వల్ల వచ్చిన లోపమే తప్ప నిజమైన నిర్మాతల వల్ల వచ్చిన లోపం కాదు, కార్మికుల మీద వచ్చిన లోపం కాదు.